మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. లాయర్ కౌశికి వాళ్ళ ఇంటికి వస్తాడు. రండి లాయర్ గారు, కూర్చోండి, వచ్చిన సంగతి ఏంటో చెప్పండి అని వైజయంతి అడుగుతుంది. చెప్పండి లాయర్ గారు అని కౌశికి కూడా అడుగుతుంది. ధాత్రి, కేదార్ ఇద్దరు దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. ఇదంతా కౌశికి వాళ్ళ నాన్నగారు మధుకర్ గారు ఆస్తికి సంబంధించిన వీలునామాని నా దగ్గర భద్రపరిచారు. ఆ వీలునామాతో పాటు ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా నా దగ్గర భద్రపరిచారు. మధుకర్ గారు నా దగ్గర భద్రపరిచిన ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ మరి ఎవరిదో కాదు, మధుకర్ గారి తమ్ముడి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ అని లాయర్ అంటాడు. అప్పుడే ఇక దాత్రి కేదార్లు ఇదంతా వింటూ, అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ లాయర్ గారి మధుకర్ గారు ఆల్రెడీ భద్రపరిచారా అని కేదార్ అని దాత్రి అంటుంది. కేదార్కి కూడా ఇదంతా అర్థమై ఇక చాలా సంతోషపడతారు. మధుకర్ గారి తమ్ముడు అంటే సుధాకర్ బాబాయ్కి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్, అంటే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ మరి ఎవరితో కాదు, కేదార్ గారు వాళ్ళ అమ్మ బాబాయ్కి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెటే అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ని అప్పచెప్పే బాధ్యత మొత్తం కూడా కౌశిక్ గారిదే అని ఆ వీలునామాలో రాసి ఉంది అని లాయర్ అంటాడు. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ ఇంకా షాకింగ్గా అదంతా వింటూ ఉంటారు. అంటే నేను కాల్ చేసిన ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్ కాపీనా, ఒరిజినల్ కాపీ ఈ లాయర్ గారి దగ్గర ఉందా అని యువరాజ్ ఇంకా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు.